హలో ఫ్రెండ్స్, ఎట్లున్నారు? నేను మస్తుకున్నా. సో ఈ వీడియోలో ఏంటంటే మనకు రీసెంట్గా చేసిన ఆర్బీఎస్కే సర్వే చేసింది గవర్నమెంట్. ఆర్బీఎస్కే సర్వేలో 19 లక్షల మంది పిల్లల్ని ఐ స్క్రీనింగ్ చేస్తే దాంట్లో 90,000 మంది పైగా పిల్లలకి కంటి పాపకు ముప్పు వచ్చిందంట, అంటే కళ్ళకు ముప్పు వచ్చిందంట. బోర్డు పైన రాసిన అక్షరాలు దూరంగా ఉంటాయి కదా, బోర్డు పైన అక్షరాలు కనిపించట్లేదంట. ఇంకోటి దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే స్క్రీన్ టైము ఎక్కువ కావడం, అంటే సెల్ ఫోన్లు ఎక్కువ చూడడం అనేది దీనికి ముఖ్యమైన కారణం చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే పిల్లల లోపల ఐ బ్లింకింగ్ అనేది తక్కువైతుందంటే, అంటే కంటి ఇట్లా కొట్టుకుంటాం కదా, కంటిరెప్పలు అనేది కొట్టడం తక్కువైతుందంట. సాధారణంగా ఒక నిమిషానికి 30 నుంచి 40 సార్లు మనం ఐ బ్లింకింగ్ చేయాలి, కాకపోతే 20 సార్లు కూడా కనీసం చేయట్లేదని చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే దీనివల్ల ఐ సిండ్రోమ్, డ్రై ఐ సిండ్రోమ్ అనేది కూడా వస్తున్నారంట. అంటే డ్రై ఐ సిండ్రోమ్ అంటే ఎక్కువ డ్రై అయిపోయి మళ్ళీ కొంచెం ఇచ్చింగ్ అయ్యి రాస్తూ ఉంటే దానివల్ల ఈ దూరదృష్టి అనేది తగ్గిపోతుందంట. ఇటీవల చేసిన సర్వేలో ఏం తేలిందంటే దూరదృష్టి రావడం వల్ల మయోపియా అనే వ్యాధి కూడా వస్తుందని చెప్తున్నారు. సో దీనికి ఒక సొల్యూషన్ చెప్పారు అనమాట. ఆ సొల్యూషన్ ఏంటంటే 20 అంటే 20 మినిట్స్కి ఒక్కసారి 20 ఫీట్ దూరంలో ఉన్న ఒక వస్తువుని 20 సెకండ్ పాటు చూస్తే మన ఇది అనేది, అంటే చూపు అనేది కొంచెం ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉందని డాక్టర్ సత్యనారాయణ గారు చెప్తున్నారు. సో కాబట్టి మనం పిల్లలకి తినిపించేటప్పుడు ఫోన్ ఇస్తాము, ఏడుస్తే ఫోన్ ఇస్తాము, వీడియో గేమ్ ఆడతారు, అన్ని రకాలు ఆడతారు. వాళ్ళు బాగా ఆడుతున్నారని చెప్పేసి మనం ఇచ్చుకుంటూ పోతే కనుక ఖచ్చితంగా ఇది పిల్లల ఫ్యూచర్కి దెబ్బతీస్తుంది. కంటి చూపుతోటి మనం వాళ్ళ భవిష్యత్తు ఆడుకున్నట్టు అవుతుంది. వాళ్ళు వినపోతుండొచ్చు, ఒకనాడు వినరు, రెండో నాడు వినరు, మూడో నాడు ఖచ్చితంగా వీళ్ళు ఇవ్వరని చెప్పేసి ఫిక్స్ అవుతారు కదా. జస్ట్ వీ హ్యావ్ టు ఫిక్స్ లైక్ దట్. పిల్లల్ని ఏదానికైనా ఇది దొరుకుతుంది, ఇది దొరకదు అని చెప్పేసి మనం అలవాటు చేస్తే బాగుంటుంది. కాబట్టి ముఖ్యంగా ఈ స్క్రీన్ టైం విషయంలో చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఐస్ అనేది సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నారు. కాబట్టి వీ హ్యావ్ టు బీ కేర్ఫుల్. బాయ్, సబ్స్క్రైబ్.